అతని పేరులో సూర్యుడుంటాడు. అందుకే ఆయన కారణంగా ఎందరి జీవితాల్లోనూ చీకట్లు తొలగి వెలుగులు విరజిమ్మాయి. ఎందరెందరో చిన్నారుల గుండెలు నేటికీ ఆగకుండా అలిసిపోకుండా కొట్టుకుంటున్నాయంటే ఆ సూర్యుడు కరుణ కిరణాలే కారణం. అంతేకాదు, ఆయన రవియే కాక శంకరుడు కూడా. శంకర అంటే సంతోషము, ఆనందమని అర్థం. అందుకేనేమో ఆయనతో అనుబంధం పొందిన ఎవ్వరూ ఆనందం పొందకుండా ఉండలేరు. అందుకు సాక్ష్యం ఎన్నెన్నో కుటుంబాల్లో నిత్యం తడుస్తోన్న గొంతుకలు. మన రవిశంకర్ సార్ అందించిన త్రాగునీరే వాళ్ల కళ్లలోని ఆనందపు కన్నీరు. కంఠంనేని రవిశంకర్ ఇదొక పేరు కాదు. నేడు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు సవాళ్లు లేకుండా చదువుకుంటోన్న వందలాది మంది పేద విద్యార్థుల నాలిక మీద నాట్యమాడే మంత్ర. ప్రజాసేవకు, మానవ సేవ రూపంలో మాధవ సేవకు పదవి అధికారం తప్పక కావాలా? అస్సలు అక్కర్లేదని నిరూపించారు రవిశంకర్. ఆయన పదవి కోసమో పదవితోనో సేవ చేయలేదు. ఆయనకు సేవే పదవి. ఆప్తుల కళ్లల్లో కృతజ్ఞతే అధికారం. అందుకే మన రవిశంకరుడు ఎల్లలు లేని రాజు, ఎలక్షన్లతో నిమిత్తం లేని మహారాజు. కంఠంనేని అన్న ఇంటి పేరు సార్థకమయ్యేలా ఆయన ఎన్నెన్నో కంఠాల్లో మార్మోగే ఆప్త వాక్యం. అయితే జనసేవ ఆయన హృదయం మాత్రమే. ఆయన ఆలోచనలు పూర్తిగా భిన్నం. వ్యాపారం ఆయన సహజ విశేషం. దూరదృష్టి ఆయన ప్రత్యేక విజయ కారణం. వాటి వల్లే రవిశంకర్ ఇండియా నట్టింట్లోకి ఇంకా ఇంటర్నెట్ సాంకేతిక లక్ష్మి సంపూర్ణంగా కుడికాలు మోపక ముందే ఎదురెళ్లి స్వాగతించారు. ఒక విజన్తో విజయలక్ష్మిని ఆయన తెలుగు వన్ రూపంలో 25 ఏళ్ల కిందే ప్రతిష్ఠాపించారు. ఇంటర్నెట్, యూట్యూబ్, వీడియో కంటెంట్, డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి పదాలు వింటే అత్యధిక శాతం భారతీయులు డిక్షనరీలు తిరగేసే రోజుల్లోనే రవిశంకర్ తొలి భారతీయ డిజిటల్ వేదికకి పురుడు పోశారు. అందుకే ఇప్పటి వరకు ఆయన ఎన్నో వేల మందికి నేరుగా పరోక్షంగా ఉపాధినీయగలిగారు. కంఠంనేని రవిశంకర్ ఒక కలువ అనుకుంటే ఆయనకు ఎన్నో విధాల ప్రేరణనిచ్చి వ్యక్తిగా, శక్తిగా విరబూసేలా చేసిన వారు తెలుగుదేశపు చంద్రుడు, తెలుగు రాష్ట్రాల తేజమైన మన చంద్రబాబు నాయుడు. ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని, ఆరాధనా భావాన్ని కంఠంనేని రవిశంకర్ సిబిఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ సాక్షిగా చాటుకున్నారు. అసలు నిన్నటి తరాన్ని తిరుగులేని విధంగా ప్రభావితం చేసిన ఆ మహోన్నత నాయకుణ్ణి ఈ తరానికి మన రవిశంకర్ మహోత్కృష్టంగా పరిచయం చేసిన తీరు మహాద్భుతం. అయితే బాబు నుంచి విజనరీ విలక్షణాన్ని, వ్యాపార చైతన్యాన్ని, సామాజిక బాధ్యతని, పేదల కోసం ఆరాటాన్ని అన్నీ పుణికిపుచ్చుకున్న రవిశంకర్ ఆయన నుంచే పోరాట తత్వాన్ని కూడా అలవరుచుకున్నారు. సైకోతో సై అంటే సై అని బరిగీసి యుద్ధం చేశారు. జగన్ అక్రమ కేసుల గన్నులు ఎక్కుపెట్టిన పాయింట్ బ్లాంకులో శత్రువు కళ్లల్లోకి దీక్షగా, తీక్షణంగా గురిచూశారు మన రవిశంకర్. చివరకు జగన్నాటకాల కథలు కంచికి చేరాయి. కంఠంనేని వారి కంఠం మాత్రం రైతుల పక్షాన, రాజధాని అమరావతి ఆక్రందనలకు అండగా నిలుస్తూనే వచ్చింది. ఆయన సిల్వర్ స్క్రీన్ పై తెరిచిన రాజధాని ఫైల్స్ వైరి పక్షాన్ని సిల్లీ ఫెలోస్ ని చేయగలిగాయి జనం ముందు. దట్ ఈజ్ రవిశంకర్. తెలుగు వన్ ఆయన సంస్థ. ఆయనే తెలుగులో నంబర్ 1. ఎనీ డౌట్స్?